హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా మహిళల ఖాతాలోకి ఈ 1500 రూపాయలు జమ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. మరి ఈ 1500 రూపాయల పథకానికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులను కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ 1500 రూపాయలను ఏ తేదీ నుండి విడుదల చేస్తున్నారు, ఏ మహిళలకు ఈ యొక్క 1500 రూపాయలు అందుతాయి, ఎవరికి ఈ డబ్బులు అనేవి రావు, దీనికి కావలసిన అర్హతలేంటి, అదేవిధంగా కావలసిన ప్రూఫ్స్ ఏంటి, అలాగే ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అప్లై చేయాలి, అదేవిధంగా ఈ 1500 రూపాయలు ఎవరెవరికి ఇస్తారు అంటే ఏ కులాల వాళ్ళకి ఇస్తారు, అలాగే ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారనే విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన కృషి చేస్తున్నారు. మరి ఎన్నో రకాలుగా మహిళలకు ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడానికి ఈ యొక్క పథకాలను సూపర్ 6 పథకాల్లో కూడా మహిళల సంక్షేమం కోసమైతే పథకాలను కేటాయించడం జరిగింది. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఎంతో మేలు జరగబోతుంది. ఇప్పటికే మహిళలందరూ కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఈ 1500 రూపాయల పథకం ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏ తేదీ నుంచి డబ్బులు అనేవి అకౌంట్లోకి వేస్తారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ 1500 రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ 1500 రూపాయల పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, అదేవిధంగా ఎవరికి మేలు జరుగుతుందని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకేం చెప్పారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ప్రతి నెల 1500 రూపాయలు చూసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు కూడా జమ చేయబోతున్నారు. ఈ 1500 రూపాయల పథకాన్ని అన్ని కులాల వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ 1500 రూపాయల పథకాన్ని అన్ని కులాల వాళ్ళకి ఇవ్వడమే కాకుండా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు. కాబట్టి మహిళలంతా కూడా ఈ వయసు అర్హతను బట్టి అన్ని రకాల ప్రూఫ్స్ అనేవి రెడీగా ఉంచాలి. అయితే ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్ళకి కాకుండా మిగిలిన కులాల వాళ్ళకి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని అప్లై చేయడానికి ఈ 4 ప్రూఫ్స్ అనేవి మీకు కంపల్సరిగా ఉండాలి. అవేంటంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్. ఈ 4 ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే గ్రామవార్డు సచివాలయాల్లో మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరు తీసుకోవచ్చు. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇస్తేనే మీకు
ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఈ మంత్ ఎండింగ్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించి మే మంత్ ఎండింగ్లో ఈ పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 50 సంవత్సరాల లోపు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేయొచ్చు. అదేవిధంగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇబ్బంది లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటన ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనకి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా సరే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయించాలి. అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి. అలా చేయకపోతే మీకు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోవాలి. ఇప్పటికే మన ఏపీలో ఈ నెల 30 లోపు ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ డీలర్ను అడిగి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ ఈకేవైసీ పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. మనకు ఈ యొక్క 1500 రూపాయల ఆడబిడ్డ నిధి పథకం రావాలన్న కూడా ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ నెల 30 తారీఖు లోపల ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇచ్చింది. మే మంత్ ఎండింగ్లో ఈ పథకం యొక్క అమౌంట్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ పథకాలన్నీ విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.